చండూరు మున్సిపాలిటీ 2018లో చండూరు మేజర్ గ్రామ పంచాయతీని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రావు గారు మున్సిపాలిటీగా మార్చారు. ఆ తర్వాత 2019 మున్సిపల్ ఎన్నికల నాటికి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, టీఆర్ఎస్ 2 చొప్పున కౌన్సిలర్లు గెలవగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది. చిత్ర విచిత్ర పరిణామాల మధ్య రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ని వీడడం, బీజేపీలోకి వెళ్లడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా, ఆ తర్వాత బై ఎలక్షన్ వంటివి సంభవించగా ఈ మధ్యకాలంలో 10 స్థానాలు గెలిచి చైర్మన్ పదవిలో ఉన్న కౌన్సిలర్ల కుటుంబం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది. చైర్మన్ పీఠం బీఆర్ఎస్ వశమైంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు కాగా చండూరు మున్సిపాలిటీలో ప్రజల జీవన ప్రమాణాలు పెద్దగా ఏమీ మారకపోగా రైతు కూలీల 100 రోజుల పని పథకం ఆగిపోయి వ్యవసాయ రైతులు నష్టపోయారు. మున్సిపాలిటీలో ఎలాంటి కర్మాగారాలు, కుటీర పరిశ్రమలు రానందున పక్క గ్రామాలకు కూలీలుగా వెళ్లి పని చేసుకోవడం తప్ప మరే గతి లేని దుస్థితి. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా పేరు మాత్రమే మారింది. కానీ విద్యా ప్రమాణాలు పెరగలేదని, జూనియర్ కళాశాల రాలేదని, 30 గానీ 50 గానీ పడకల ఆసుపత్రి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రాలేదని, రవాణా సదుపాయాలు మెరుగు కాలేదని ప్రజలు ఆవేదన చెందడం కోసమేర్పు. మొదటిసారి మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, కౌన్సిలర్లు తమను గెలిపిస్తే మంచినీరు సమస్య, సీసీ రోడ్లు, మౌలిక వసతులు, యువతకు నాణ్యమైన విద్య, క్రీడా ప్రాంగణము, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వంటివి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే స్థాయి నాయకుల రాజకీయ క్రీడల్లో ప్రేక్షకులుగా మాత్రమే మిగిలారే తప్ప తాము ప్రజాప్రతినిధులుగా పనిచేయలేకపోవడం గమనార్హం. 2026 మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడటం మాజీ కౌన్సిలర్ల వంతు కాగా, ఎన్నికలు ధన ప్రభావంతో ప్రభావితం అవుతున్న సమయంలో యువత సేవ చేయాలని ఆశ ఉన్నప్పటికీ కాస్ట్లీ ఎన్నికల దృష్ట్యా ముందుకు రాలేకపోతున్నామని నిరాశతో ఉన్నామంటున్నారు. ఏదేమైనా ప్రజాక్షేత్రంలో ప్రజలే న్యాయ నిర్ణీతలు కాబట్టి రాబోయే చండూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజానాడి నాయకుల ప్రయత్నాలకు పాయింట్ టు పాయింట్ మీ ముందు జనచరిత్ర మీడియా ద్వారా ప్రజల ముందుకు తేబోతున్నాము.